మహానంది సిరివెల్ల మండలాల సరిహద్దుల్లో సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసర నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ప్రమాదకరంగా వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. భారీ వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న కొందరు ప్రాణాలను పణంగా పెట్టి వజ్రాల కోసం తవ్వకాలు చేస్తున్నారు. ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చాలా మంది విద్యార్థులు కాలేజీ స్టూడెంట్స్ మానుకొని వజ్రాల కోసం వస్తున్నారని, కానీ ఇక్కడ ఎలాంటి వజ్రాలు దొరకడం లేదని, ఎవరు కూడా అపోహలు నమ్మవద్దని, అదేవిధంగా ఇక్కడ వచ్చిన వారి సెల్ ఫోన్లు, డబ్బులు, మోటార్ సైకిళ్లు చోరీలకు గురవుతున్నాయని, ఇది గమనించి ఎవరు కూడా ఇక్కడ వజ్రాల వేటకు రావద్దని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ అధికారులు అక్కడ ఎటువంటి వజ్రాలు లేవని, అక్కడ ఎవరిని రానివ్వకండని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహానంది పోలీసులు దయచేసి ఇది గమనించి ఎవరూ కూడా ఇక్కడికి రావద్దని కోరుతున్నారు. నా పేరు హుషేను, నాది గాజులపల్లి. నేను కార్ డ్రైవర్ని. ఇక్కడ సర్వనరసింహస్వామి వజ్రాల వంకులో వజ్రాలు దొరుకుతున్నాయని చాలా మంది వస్తున్నారు. ఎన్నో జిల్లాల నుంచి, ఎన్నో ఊర్ల నుంచి తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడికి జనాలు. వజ్రంగా చెప్పాలంటే ఇక్కడ వజ్రాలు ఏమి దొరకడం లేదు. ఇదంతా సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఈ సోషల్ మీడియా వల్లనే ఎక్కువ వల్ల జనాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా మంది కాలేజీకి, స్కూల్ కూడా పిలుచుకోపోకుండా పేరెంట్స్ కూడా పిలుచుకొస్తున్నారు. చాలా చోట్ల జిల్లాల నుంచి వచ్చి కూడా ఇక్కడ అంతా డబ్బులు పోగొట్టుకోవడము, సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం, కొంతమంది బైకులు పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. పోలీసు వారు కూడా చాలా సార్లు కూడా అందరికి చెప్పి పంపిస్తున్నారు. పంపించిన కూడా ఈ రోజు వెళ్ళిపోతే మళ్ళీ వేరే వాళ్ళు కూడా రేపు కొంతమంది వస్తున్నారు. రావడం పోవడమే జరుగుతుంది తప్ప ఇంకా ఆగడం లేదు. అందుకని పోలీసు వారు కూడా బాగా గట్టిగా, మహానంది పోలీసు వారు, సిరివెల్ల పోలీసు వారు కూడా కొంచెం బాగా గట్టి చర్యలు తీసుకొని అందరినీ పంపించడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడైతే ఏ వజ్రాలు దొరకడం లేదు. దయచేసి ఎవరు రాకండి. చిన్నపిల్లలు స్కూల్ వదిలిపెట్టి వాళ్ళకు స్కూల్ కూడా పోనీయకుండా కూడా పిలుచుకొస్తున్నారు. ఇక్కడ గుంతలలో కూడా పెద్ద పెద్ద లోయలు గుంతలు ఉన్నాయి. తెలియక